ఇంటర్నేషనల్లో చికాగో మెంబర్, అంటే తన వరల్డ్ ఎగ్జామినేషన్ గ్రూప్లో ఉన్న మెంబర్ అయినా. సో అందుకోసం వారు ఎగ్జామ్ పెట్టడానికి జపనీస్ తప్ప ఇండియాలో ఎవరికి లేదు అవకాశం, నేను ఒకసారిగా ఉంది అవకాశం వాళ్ళు. ఎందుకంటే షియాంకాయ్ మెంబర్ కనుక షియాన్స్ ఉండే సెలక్షన్ గ్రూప్లో నాన్ జపనీస్లో మొదటి వ్యక్తి ఆ గ్రూప్లో జాయిన్ కావడంలో. అంత ఏ గ్రేడ్ ఇన్స్ట్రక్టర్, అన్నింటిలో కూడా ఎగ్జామినర్ ఇన్స్ట్రక్టర్ జడ్జి. సో వరల్డ్ చీఫ్ ఉండే అర్హతలన్నీ కూడా కలిగిన ఏకైక వ్యక్తి ఉంది. దాని తర్వాత ఇషాన్ గారు కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. సో ముందుగా బ్రోచర్ ఓపెన్ చేయవలసిందిగా ఇషాన్ గారిని కోరుతున్నాను, ప్లీజ్. Is allowed in the dojo. Stop your opponent from hitting your hold. So when this is okay, when this ఒకవేళ నేను బ్లాక్ చేసేటప్పుడు మంత్రం చేస్తే మీరు పాస్ చేయగలుగుతారు. అర్థమైందా? ఒకవేళ నేను లాక్ చేసినట్లయితే సెన్సార్ అనేది బ్లాక్ చేయడం ఈజీగా ఉంటుంది. కానీ ఒకవేళ అది ఫాస్ట్గా చేస్తే 1 2 there is no block. Understood? Hold on. Knee, some. Please, Yeah. The first JK India inter-school tournament will be held the coming weeks at Hyderabad, at the Yusufgooda Stadium in Hyderabad. This is the culmination of over 51 years after the JK has been established. Thanks to Sensei Sudarshan and his very efficient team, we've been able to hold this tournament in Hyderabad. We have categories right from under 6 years to under 18 years for this tournament, comprising of all primary school students, middle school students and high school students. Thanks to Sudarshan, we've got a sizable number of entries from over 21 states in India. Thank you very much. ఈరోజు జపాన్ కరాటే అసోసియేషన్ తెలంగాణ తరఫు నుంచి మనం ఆల్ ఇండియా చీఫ్ అయిన టెక్నికల్ డైరెక్టర్ అండ్ చీఫ్ అయిన ఆనరత్న గారిని ఆహ్వానించడం జరిగింది మన తెలంగాణకు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఆగస్ట్ 21 నుంచి 24 వరకు కోట్ల విజయభాస్కర్ స్టేడియంలో ఫస్ట్ టైం ఆల్ ఇండియా ఇంటర్ స్కూల్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. సో మన రాష్ట్రంలోని దేశంలో విద్యార్థులందరూ కూడా ఏజ్ వైజ్గా బెల్ట్ వైజ్గా నిర్వహించడం. దాంట్లో విజేత ఈ సంవత్సరం అతనే ఇండియా ఛాంపియన్ అవుతాడు. 6 yearsలో 7 years 8 years 9 years అలా ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో బాయ్స్ సపరేట్ గర్ల్స్ సపరేట్గా వాళ్ళని ఛాంపియన్ చేయడం జరుగుతుంది. సో ఒక గ్రూప్లో ఎంతమంది వచ్చినా కూడా ఇండియాకి అతనే ఛాంపియన్. సో అలాంటి గొప్ప అవకాశం ఈ టోర్నమెంట్లో జరుగుతుంది. అంటే ఇంతవరకు జరుగుతున్న టోర్నమెంట్ ఏంటంటే ఒక ఛాంపియన్ అని నిరూపించలేకపోతుంది. కానీ ఈ రోజు మనం హైదరాబాద్ జరిగే టోర్నమెంట్కు గోవింద ఆధ్వర్యంలో జరిగే టోర్నమెంట్కు
మనకు ఛాంపియన్ ఇండియాకు ప్రదర్శించడానికి అవకాశం ఉంది. ఇది స్పోర్టివ్ సిస్టమ్ ఉంటుంది. మరి అన్ని కూడా ఒక వరల్డ్ కప్ దీనికోసం జపనీస్ కన్యామా మాస్టర్ కూడా అక్కడి నుంచి వస్తున్నారు, జపాన్ నుంచి. మరి ఇంకొక యంగ్ మాస్టర్ వరల్డ్ ఛాంపియన్ కూడా వస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా టోర్నమెంట్ని మన విద్యార్థులందరూ కూడా ట్రైనింగ్ ఇస్తారు. మార్నింగ్ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ట్రైనింగ్ ఉంటుంది. మళ్ళీ 2 to 8 వరకు టోర్నమెంట్ నిర్వహించడం. ఇవన్నీ కూడా జపాన్ కరాటే అసోసియేషన్ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్తో అనుబంధంతో నిర్వహించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ యొక్క గొప్పతనం అదనమాట. సో దీంట్లో లిమిటెడ్ సెలక్షన్ పీపుల్ మాత్రమే టోర్నమెంట్ పాల్గొంటారు. ఆల్రెడీ టోర్నమెంట్ ఎంట్రీస్ అనేది 1 month ముందే క్లోజ్ అవ్వడం జరిగింది. సో స్పాట్ ఎంట్రీస్ అనేది ఉండదు ఇందులో. సో ముందే సెలక్షన్ చేసుకొని ఉంటారు పిల్లవాళ్ళు. వాళ్ళందరూ కూడా జపాన్ షోటో కప్ జరగబోతుంది జపాన్లో. ఆ వరల్డ్ షోటో కప్కు ఇందులో ఉన్న ఫస్ట్ ప్లేస్ వచ్చిన వాళ్ళకు పాల్గొనడానికి అవకాశం కూడా గ్రేట్ అవకాశం. సో నెక్స్ట్ ఇయర్ జరగబోయే వరల్డ్ షోటో కప్కు మన తెలంగాణ టీం కూడా పాల్గొనడానికి అవకాశం దొరికింది. అది గొప్ప అవకాశం అని భావిస్తున్నాం. అది వెరీ థ్యాంక్స్ టు శ్రీయాన్ ఆనందరత్న గారు మాకు ఈ రాష్ట్రానికి ఈ అవకాశం ఇచ్చి మన గోవింద్ తన యొక్క భుజస్తంధాల మీద ఈ బాధ్యత తీసుకొని సో మిగతా డైరెక్టర్ అందరూ కూడా కోఆపరేషన్ తోటి ఈ టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి మేము ముందుకు వచ్చాము. థ్యాంక్ యూ. ఈరోజు జపాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ మన అన్యజుగూడ పరిధిలోని ఇక్కడ మనం ఇంటర్నేషనల్ బ్లాక్ బెల్ట్ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా మన ఇండియన్ చీఫ్ శ్రీయాన్ ఆనందరత్న గారు, అదేవిధంగా తెలంగాణ చీఫ్ రాపుల్ సుదర్శన్ గారు ఇక్కడ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఆగస్ట్ 21 నుంచి 24 వరకు యూసుఫ్గూడ ఇండోర్ స్టేడియంలో జరిగే ఈ కరాటే పోటీలకు మన మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ తరఫున మన జిల్లా తరఫున 71 మంది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఓవరాల్ మన తెలంగాణలో 136 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు ఇలా. అదేవిధంగా ఇందులో విజేత అయ్యే వారికి గురుగారు ఆల్రెడీ సుదర్శన్ మాస్టర్ గారు ఆల్రెడీ వివరించిన విధంగా కరాటే వల్ల ఉపయోగాలు అన్ని తెలియజేయడం జరిగింది. ఇక్కడ వచ్చినందుకు వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.